నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. సరిహద్దులను ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్న డ్రాగన్ ఇప్పుడు ఏకంగా దేశంలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తుంది. భారత్లో మాత్రమే కాదు, ప్రపంచంలో మరెన్నో దేశాల్లో జరిగే ఎన్నికలు ఇప్పుడు డ్రాగన్ రాడర్ పరిధిలో ఉన్నాయి. అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థలు ఈ విషయంలో ఇప్పటికే భారత్ను మరెన్నో దేశాలను హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ చైనా కుట్ర. ఆక్రమణవాద దేశంగా పేరొందిన సామ్రాజ్యవాద చైనా ఇప్పుడు యావత్ ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తుంది. అందుకే ఆయా దేశాల ఎన్నికలను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు, ఆయా దేశాల్లో తనతో స్నేహం ఉన్న పార్టీలను గెలిపించేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చేసిన హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఎన్నికలు జరిగే దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. మరీ ముఖ్యంగా అమెరికా, దక్షిణ కొరియా, భారత్ వంటి దేశాల్లో జరిగే ఎన్నికలను చైనా ప్రభావితం చేయనుందని మైక్రోసాఫ్ట్ ఇప్పటికే హెచ్చరించింది. తైవాన్ ఎన్నికల్లో ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చైనా జోక్యం చేసుకుంది. అదే కుతంత్రాన్ని ఇప్పుడు ఎన్నికలు జరిగే దేశాల్లోనూ అమలు చేయాలని భావిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సృష్టించిన కంటెంట్ ద్వారా వివిధ దేశాల్లో జరిగే ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని చైనా ప్లాన్ చేసింది. తైవాన్ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రయల్ రన్ నిర్వహించింది. ఇప్పటికే భారత్ వంటి దేశాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయనుంది. ఏఐని సామాజిక ఉన్నత ఆశయాల సాధనకు ఉపయోగించడంపై ఢిల్లీలో ప్రధాని మోదీ, మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల సమావేశమయ్యారు. వీరి భేటీ జరిగిన కొన్ని గంటలకే మైక్రోసాఫ్ట్ నుంచి ఈ హెచ్చరిక వచ్చింది. ప్రస్తుతం ప్రపంచంలో సుమారుగా 64 దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రపంచంలో సగం జనాభా ఈ ఎన్నికల్లో పాల్గొంటుంది. చైనా ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ ముఠాలు ఉత్తర కొరియా ముఠాలతో కలిసి భారీ కుట్రకు తెరతీశాయి. వివిధ దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా సైబర్ ముఠాలు ప్రయత్నిస్తున్నాయి. చైనా ప్రయోజనాలకు అనుగుణంగా ప్రజా అభిప్రాయాన్ని మళ్లించేందుకు సోషల్ మీడియా వేదికల ద్వారా ఏఐ జనరేటెడ్ కంటెంట్ను వ్యాప్తి చేసేందుకు కుట్ర పన్నాయి. డీప్ ఫేక్ కంటెంట్ క్రియేట్ చేయడం కూడా ఈ కుట్రలో భాగమే. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు గణనీయ ముప్పుగా మారింది. డీప్ ఫేక్ వీడియోలు గనుక వైరల్ అయితే ఆయా అభ్యర్థులపై, కార్యక్రమాలపై, ఎన్నికల అంశాలపై ప్రజల దృక్పథం మారే అవకాశం ఉంటుంది. చైనా కుట్రల ప్రభావం ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నప్పటికీ కాలం గడిచే కొద్దీ అధికమయ్యే అవకాశం ఉందని కూడా మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. చైనా కుట్రల ప్రభావం అధికమైతే ఓటర్లు అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా తగ్గిపోతుంది. సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్కు వారు ప్రభావితం అయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. తైవాన్ అధ్యక్ష ఎన్నికల సందర్భంలోనే చైనా తన కుట్రను అమలు చేయడం ప్రారంభించింది. ఆ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులను అప్రతిష్ట పాల్చేసేందుకు ప్రయత్నించింది. అప్పట్లో చైనా ప్రభుత్వ అండ ఉన్న స్ట్రోమ్ 1376 అనే సైబర్ ముఠా ఈ కుట్రకు తెరతీసింది. ఫేక్ ఎండోర్స్మెంట్స్, మెమోలతో సహా ఏఐ జనరేటెడ్ కంటెంట్ను బాగా ప్రచారం చేసింది. దీనికోసం సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది. తద్వారా ప్రజా అభిప్రాయాన్ని మార్చేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతానికి దీని ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఇది మరింత అధికమయ్యే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. దీంతో తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టేందుకు ఆయా పార్టీలు మరింతగా పనిచేయాల్సి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ చేసిన హెచ్చరికలపై భారత ఎన్నికల సంఘం స్పందించింది. రాబోయే ఎన్నికల సందర్భంగా తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు మార్గదర్శకాలు, ప్రోటోకాల్స్ను అమలు చేయడం ప్రారంభించింది. అంతేకాకుండా ఎన్నికల్లో ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టే వ్యూహాలపై చాట్
జీపీటీకి చెందిన ఓపెన్ ఏఐ ప్రతినిధులు ఎన్నికల సంఘంతో కలిసి పనిచేయనున్నారు. దేశంలో లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి మొదలు కానున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్ తేదీ సమీపించిన నేపథ్యంలో చైనా నుంచి రకరకాలుగా సైబర్ దాడులు జరిగే అవకాశాలు కూడా అధికమైపోయాయి. వివిధ దేశాల్లో జరిగే ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం ద్వారా చైనా ఆయా దేశాలపై సైబర్ వార్ ప్రకటించినట్లయింది. ఇందులో భాగంగా వివిధ సున్నిత అంశాలపై సోషల్ మీడియాలో చర్చ జరగడాన్ని అధికం చేస్తుంది. అమెరికానే ఉదాహరణగా తీసుకుంటే చైనాతో వాణిజ్య యుద్ధం సరైనదేనా లాంటి అంశాలపై ఫేక్ అకౌంట్ల ద్వారా చర్చలను రేకెత్తిస్తుంది. భారత్ విషయానికి వస్తే రైతుల ఉద్యమాలు, మైనారిటీలు, మతపరమైన అంశాలు, ప్రజల హక్కులు తదితర అంశాలను చైనా సైబర్ ముఠాలు ప్రస్తావించే అవకాశం ఉంది. దీనికోసం సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు కూడా పుట్టుకొస్తాయి. సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు నిర్వహించే వారికి చెల్లించే మొత్తాల కోసం క్రిప్టో కరెన్సీలపై సైబర్ దాడులు జరిగే అవకాశం కూడా ఉంది. గతంలో ఉత్తర కొరియా ఇదే పని చేసింది. భారీగా క్రిప్టో కరెన్సీలను కొల్లగొట్టి తమ దేశ ప్రయోజనాల కోసం ఆ భారీ మొత్తాలను వాడుకుంటుంది. ఆయుధ కొనుగోళ్ల కోసం, నిఘా సమాచారం కొనుగోళ్ల కోసం అది ఇలాంటి పనులు చేస్తుంది. చైనా కూడా అదే బాట పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా తన రుణాల యాప్ల ద్వారా భారీ మొత్తాలను భారతీయుల నుంచి కొల్లగొడుతుంది. ఈ విషయంలో ఇప్పటికే పలు చైనా యాప్లను భారత్ నిషేధించింది. కొంతమంది చైనీయులతో పాటుగా వారికి సహకరిస్తున్న భారతీయ పౌరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. భారత్ ఎన్నికల్లో చైనా జోక్యం కుట్రల నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి చైనా కమ్యూనిస్టు పార్టీకి మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం కూడా మరోసారి తెరపైకి వచ్చింది. 2008 ఆగస్టులో చైనా కమ్యూనిస్టు పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ మధ్యన ఓ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ తరపున అప్పట్లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాహుల్ గాంధీ సంతకం చేయడం విశేషం. చైనా తరపున సంతకం చేసింది అప్పట్లో చైనా వైస్ ప్రెసిడెంట్, సిపిసి పోలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న జిన్పింగ్ కావడం విశేషం. ఒప్పందం కుదిరిన సమయంలో సోనియా గాంధీ కూడా అక్కడే ఉన్నారు. ఒప్పందంపై సంతకాలకు ముందుగా జిన్పింగ్తో వారిద్దరూ సుదీర్ఘ సంభాషణలు జరిపినట్లుగా చెబుతారు. చైనా కమ్యూనిస్టు పార్టీ తరహాలోనే దక్షిణాఫ్రికాకు చెందిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్తో కూడా కాంగ్రెస్ పార్టీ ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2008 జూన్లో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఆనాటి కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఆనాటి ప్రెసిడెంట్ జాకోబ్ సంతకాలు చేశారు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ ఒప్పందాన్ని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామిక దేశంలో ఓ ప్రజాస్వామిక పార్టీతో జరిగిన ఒప్పందం అది. అంతేకాకుండా చారిత్రకంగా కూడా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గాంధీయిజంతో స్ఫూర్తి పొందిన పార్టీ. మరి చైనా లాంటి నియంతృత్వ దేశంలో ఓ నియంతృత్వ పార్టీ అయిన చైనా కమ్యూనిస్టు పార్టీతో కాంగ్రెస్ జట్టు కట్టడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. చైనా ఇప్పటికే సైనిక పరంగా భారత్ను అష్ట దిగ్బంధనం చేసే కుట్ర అమలు చేస్తుంది. భారత్ పొరుగు దేశాలను తన గుప్పిట్లోకి తీసుకుంది. పాకిస్తాన్ను ఇప్పటికే రుణాల ఊబిలోకి ముంచింది. తన కీలు బొమ్మగా చేసుకుంది. శ్రీలంకకు అదే గతి పట్టించింది. మయన్మార్లోనూ అదే వ్యూహాన్ని అమలు చేసింది. నేపాల్పై ఇప్పటికే తన ప్రభావాన్ని చూపించింది. చైనా చెప్పిన వ్యక్తులే అక్కడ అధికారంలో ఉండగలుగుతున్నారు. తాజాగా మాల్దీవుల్లోనూ చైనా జోక్యం పెరిగిపోయింది. భూటాన్ను కూడా భారత్కు దూరం చేసేందుకు ప్రయత్నిస్తుంది. బంగ్లాదేశ్లో అక్కడి విపక్షంతో ఇండియా అవుట్ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తుంది. ఇక ఇప్పుడు నేరుగా
భారత్ గడ్డపైనే సైబర్ వార్ చేస్తూ భారత్తో పరోక్ష యుద్ధం చేస్తుంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు చైనా ఆడింది ఆట పాడింది పాట అన్నట్లుగా కొనసాగింది. నెహ్రూను మభ్యపెట్టి వేల కొద్దీ చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. ఆ తరువాత కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో సరిహద్దులో చైనా ఆక్రమణలు జోరుగా కొనసాగాయి. ఓ 10 ఏళ్లుగా చైనా ఆట కొనసాగకుండా పోయింది. బీజేపీ చేస్తున్న పనులతో చైనా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. భారత్లో చైనాకు బీజేపీనే ప్రధాన శత్రువుగా మారింది. అందుకే ఈ ఎన్నికలను ఎలాగైనా ప్రభావితం చేయాలని చైనా డిసైడ్ అయింది. అందుకే తన కుట్రలను అమలు చేయడం ప్రారంభించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో భారత్ ఎన్నికల్లో జోక్యానికి తెరతీసింది. ఒక దేశం ఎన్నికల్లో మరో దేశం జోక్యం చేసుకోవడం కొత్తేమీ కాదు. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. తాజాగా కెనడా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు భారత్, పాకిస్తాన్, చైనా, రష్యా దేశాలు ప్రయత్నించినట్లుగా కెనడా నిఘా సంస్థ ఆరోపించింది. కాకపోతే అందుకు సంబంధించిన సాక్ష్యాలను కెనడా అందించలేకపోయింది. ఇతర దేశాల సంగతి ఎలా ఉన్నా భారత్ మొదటి నుంచి ప్రజాస్వామిక దేశం. ఇతర దేశాల ఎన్నికల్లో అది జోక్యం చేసుకోదు. అదేవిధంగా ఇతర దేశాలు భారత్ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడాన్ని కూడా సహించదు. ప్రస్తుతం భారత్ ఎన్నికల్లో చైనా జోక్యంపై అంతర్జాతీయ టెక్ సంస్థల నుంచి వచ్చిన హెచ్చరికలు భారత్ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే అంశాన్ని సూచిస్తున్నాయి. చైనా చేస్తున్న ఈ సైబర్ యుద్ధాన్ని భారత్ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. భారత్ ప్రభుత్వం మాత్రమే కాదు, భారతీయులంతా ఈ పని చేయాల్సి ఉంటుంది. సున్నిత అంశాలపై సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. ఇది వాటి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.